ఎవరు ఎక్కడికి వెళ్లరు. అమ్మ చెల్లి నా వాళ్ళు అందరూ నా జీవితంలో ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. అమ్మ చైత్ర, నా జీవితంలోంచి మీరెక్కడికి వెళ్తారమ్మా? ఎక్కడికి ఎవ్వరూ వెళ్లరు. మేం వెళ్ళిపోతాం. అక్క జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాం. అక్కని కోడలిగా ఇక్కడే ఉండనివ్వండి. మహి, అక్క ఇక్కడ ఉండడం, చెల్లి అక్కడ ఉండడం, అందరూ కలిసి అమ్మ ఒడిలో హాయిగా ఉండడం కాదు, పెట్టే బేడా సర్దుకొని శాశ్వతంగా అసలు ఏమైపోయారో తెలియని అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి. బంధం అంటూ మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్లరు అని చెప్పాను కదా. మీరెంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా అది మాత్రం జరగదు. జరుగుతుంది చైత్ర. అదే జరగాలి. దయచేసి నువ్వేమీ మాట్లాడకు. ఇక్కడ నువ్వు సంతోషంగా బ్రతకడమే మాకు కావాలమ్మా. అది నీకు దక్కుతున్నప్పుడు మేమెక్కడుంటే ఏంటమ్మా? నువ్వు సంతోషంగా లేనప్పుడు నీకు దగ్గరగా ఉండి నీ బాధని కన్నీళ్ళని చూస్తూ అనుక్షణం నీకేమైపోతుందోననే భయంతో బ్రతకడం కంటే నువ్విక్కడ సంతోషంగా ఉన్నావనే ధైర్యంతోనైనా మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాదనకమ్మా. అవునక్క, మేం వెళ్ళిపోతాం. మీరు కాదు, మీ ఇంట్లో అందరూ మా అక్కని కోడలుగా ఒప్పుకుంటామని చెప్పండి, మేం వెళ్ళిపోతాం. నేను చెప్పినా మా వాళ్ళు చెప్పినా అదే మాట, అదొక్కటే మాట. వెళ్ళండి. వెళ్ళిపోతాం. అందరూ ఊరొదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిన వెంటనే చైత్ర ఈ ఇంటి కోడలవుతుంది. ఏంటి శ్రీవారు చేయిస్తున్నారు? ఇందాకే కదా ఎప్పటికీ పట్టుకోను అన్నారు. మనసు మారిపోయిందా? స్ట్రెస్ బాల్ ఇవ్వు చాలు. ఓహో, ఇదా? తీసుకో. ఆగిపోయావే. ఓ, నా కాళ్ళ దగ్గర ఉందనా? అవును కదా, భార్య కాళ్ళ దగ్గరికి భర్త రావడం తప్పే. కరెక్టే. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా బాలివు. ఏ బి సి ఏంటో పిలవటం? నాకు ఓ పేరుంది కదా హబ్బీ, పేరు పెట్టి పిలవచ్చు కదా. నా పేరు పలకడం ఇష్టం లేకపోతే నీకెలా కావాలో అలా పిలిచేసేయ్. భార్య భర్తలు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో అలా. అరే, నేను మర్చిపోయాను. అసలు నేను నిన్నెలా పిలవాలో ఫిక్స్ అవ్వలేదు. నేను నీకు ముద్దు పేరు పెడితేనే కదా నువ్వు నన్ను ముద్దుగా పిలవడానికి.
నేను నిన్ను శ్రీవారు అంటాను, నువ్వు నన్ను శ్రీమతి అను. ఎలా ఉంది? నచ్చలేదా? ఆ పెనిమిటి నువ్వు నన్ను సతీ అని పిలవచ్చు. అది నచ్చలేదా? ఏమండోయ్ అని నేనంటాను, నువ్వు ఏమో అనేసాయి. నీ కోపానికి కూడా పిలవడానికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. బాగుంది కదా? ఇప్పటికే జరగని దాని గురించి ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నావు. ఊహకు నీలాంటి వాళ్ళకి ఏ హద్దులు ఉండవు. చూసావు కదా నా కన్నయ్య, అప్పుడే ఈ కన్నయ్యతో నా జీవితాన్ని మొదలు పెట్టేశాడు. నువ్వే అర్థం చేసుకోవడం లేదు. నువ్వన్న నా గతాన్నిచ్చే భవిష్యత్తు. నీకిక్కడ ఎవ్వరూ దిక్కులేరని ఆ సీతారత్నానికి అర్థమై ఉంటుంది. అందుకే నీకు దేవుడే దిక్కని ఇలా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చిచ్చింది. అంటే ఇక్కడే తలపెట్టి నీ ఏడుపంతా ఈ దేవుడి ముందు పెడతావన్నమాట. సో ఇక్కడైతే నీ చావుని కూడా డివోషనల్ గా సెట్ చేయొచ్చు. ఈ స్ప్రే బాటిల్ ని ఇక్కడ సెట్ చేయడమే కరెక్ట్. కన్నీళ్లు తుడుస్తాడని ఆశపడిన దేవుడి ముందే కడతేరిపోబోతున్నావు చైత్ర. ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే స్మైలీ, ఏంటిక్కడ? ఇక్కడ నీ బతుకెలా ఉందో అని చూసి పాపమని జాలి పడదామని వచ్చాను. జాలి? నువ్వు? అవును చైత్ర, నేనే. నాతో ఏమని ఛాలెంజ్ చేశావే? నన్ను ఈ గడపలో కాలు పెట్టనివ్వవా? చూసావు కదా ఈ ఇంట్లో ఎంత దర్జాగా నా కుడికాలు పెట్టాను. దర్జాగా అంటే అలా ఇలా కాదు, ఇంటిల్లిపాది బాజా భజంత్రీలతో వేద మంత్రాలతో మంగళహారతులిచ్చి మరీ మా ఇంటి కోడలివంటూ ఆహ్వానం పలికారు. మరి నువ్వు అసలు కోడలు అయినట్టా కానట్టా అనేది అర్థమే కాకుండా కాళ్ళ వేళ్లా పడి బతిమాలి బామాలి ఏడిస్తే చివరికి మా ఆయన ఆనంద్ గారి దయ వల్ల ఏదో ఇక్కడ ఈ మూలన ఇంత చోటు దొరికింది. ఇంతటి దయనీయ స్థితిలో తలదాచుకుంటున్న నిన్ను చూసి
జాలి పడాలి కదా చైత్ర. అన్నింటికి కారణమైందే నువ్వు. నా బతుకు గురించి జాలి పడాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను. స్మైలీ, చైత్రకి ఏదైనా అవసరం ఉంటే సాయం చేయి. అలాగేనండి. లక్ష్మి, చెప్పండి సార్. ఈ చెత్త దుమ్ము అంతా క్లియర్ చేసి చైత్ర గారికి ఏం కావాలో చూడు. సార్, హంస మేడం. నేను చెప్తున్నా కదా, చెయ్యి. అలాగే సార్. సరే చైత్ర గారు, ఏ ఇబ్బంది పడకుండా ఉండండి. సరే ఆనంద్ గారు. అసలు ప్రాణాలతో ఉంటేనే కదా ఇబ్బంది పడకుండా ఉండటానికి. దీనికిక మిగిలిన ఆయుష్ మరో 10 గంటలు మాత్రం. బాగా కవర్ చేసావు చైత్ర. ఇక్కడ నేను చేసేదాన్ని ఆపటం కాకుండా నేనేం చేసినా ఇలాగే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండు. నీకు చాలా మంచిది. చాలా మంచిది. తమరు బయలుదేరితే నేను మా ఆయన కలిసి ఉండబోయే ఈ రూమ్ ని రెడీ చేసుకోవాలి. దయచేయండి. తప్పుకో. వచ్చింది తప్పుకోవడానికి కాదు కన్నయ్య. కరెక్ట్ టైంకి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఏంటి? గదిలోకి ఒకసారి వస్తావా? ఆ? వస్తావా అంటే పద అనాలి కానీ అలా పెదాలు బిగించి చూస్తే ఎలా? రావచ్చు కదా. ఒక్కసారి వస్తే. ఏంటి వేషాలు వేస్తున్నావా? వేషాల తమరి ముందా? ఇక్కడ తమరి ఆవేశాల ముందు నా వేషాలేం పనిచేయవులే. అయినా వేషాలు వేసేదెవరో చెప్పక్కర్లేదులే. లోపలొకలా బయటొకలా. తమరంత పర్ఫార్మెన్స్ మాకవ్వదులే. అయినా నువ్వు మరీ ఇంత చిల్లిపేంటి? నేను నిన్ను పిలిచింది ఎందుకని నువ్వు అనుకుంటున్నావో నాకు అర్థమైందిలే. కానీ అంత లేదు. లోపల గది సర్దాను. ఎంత నీటిగా సర్దినా ఇంకా ఏదో వెళ్తనిపిస్తోంది. అప్పుడు అనిపించింది ఆ గదిలో నేను మాత్రమే ఉన్నాను అని. అదే నువ్వు కూడా ఉంటే లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అదే మన గది ఫుల్ఫిల్ అయిపోతుంది అంటున్నా. మన గది ఏంటి? మరి నీ గదిలోకి ఎలాగో ఎంట్రీ లేదు, అందుకే ఈ గదిలో ఉన్నాను. నీలాగా నేను ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చూడు చూడు, ఆ గది తలుపులు ఈ మది తలుపులు అలానే తెరుచున్నాయి నువ్వు వస్తావని. ఆ చూపేంటి హబ్బీ? ఐస్ లా కరిగే నీ గుండెని ఐరన్ లా మార్చగలవు గాని అది స్పందించే తీరుని మాత్రం నువ్వు మార్చలేవు కదా. స్పందించే తీరు మారిందో లేదో గాయపడిన గుండెకే తెలుస్తుంది. గాయం చేసిన ఆ మనిషి కాదు. తప్పుకో. అది తప్పుకుంటానులే గాని. సరే, నీ గుండె గాయం మానిన తర్వాతే వద్దు గాని ఇప్పుడు కనీసం ఈ బొట్టైనా తీసుకో. అక్కర్లేదు. అయ్యో రామా, బొట్టు నా నుదుటిన పెట్టమనట్లేదు శ్రీవారు. తమరి చేత్తో తమరినే పెట్టుకోమంటున్నాను. నిన్ను ఆగండి. ఇలా పండ్లు కొరుక్కోవడం తప్ప నా ముందు ఇక మీ పనులు ఏవి జరగవు. జరిగేవి కూడా ఆగవు. గుర్తుంచుకో. ఏదో తెగించాను, ఎలాగైనా లాగించేద్దాం అనుకుంటున్నావేమో. విరాజ్ నిన్ను ఎలా చూస్తున్నాడో అది కదా ముఖ్యం. నువ్వంటేనే అసహించుకుంటున్నాడు. ఇందాకే చూసాం కదా.
ఏంటేంటేంటమ్మా ఏమన్నావు? చీ కొట్టారు, చీకరించుకున్నారా? అలా అనిపించిందా మీకు? అదేంటి, నాతో రేపు పూజలో కూర్చుందాం, వ్రతంలో కూర్చుందాం, నీ నుదుటిన నేను కుంకుమ పెడతాను, ఇలా కదా చెప్పింది. ఇంకో విషయం, రేపు పూజ అయిపోతే తర్వాతి రోజు విషయం అవన్నీ మీకు చెప్పకూడదులే. ఇదంతా నాకు చెప్పారు. పాపం కళ్ళు కొళ్ళుతో చెవులు చెరిపే బుద్ధితో పనిచేస్తున్నాయి కదా, మీకు అలాగే అనిపించుంటుందిలే. ఏంటి కలలు కంటున్నావా? మీ కళ్ళ ముందు జరిగేదే చెప్తున్నా. మీరు కలలు కనడం మానేసి రేపు జరగబోయేది చూడండి. చూడ్డం కాదే, ఒకవేళ గనుక అదే జరిగితే. ఆహా, అదే జరిగితే చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వు ఈ ఇంటి కోడలివని ఒప్పుకుంటాను. అయితే ఫిక్స్ అయిపోండి పిన్ని, అదే జరుగుతుంది. మరి నువ్వు చెప్పింది జరగకపోతే? ఓ ఛాలెంజా? ఓకే. ప్లేలో ఆ మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉండాలి కదా. నా నుదుటిన నా భర్తతో తిలకం దిద్దించుకోకపోతే మీరు కోరుకున్నట్టు నేను ఈ గడపలో ఉండను, సరేనా? అది ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ రూట్కొచ్చావే. ఈ మాట మీద నిలబడు. నేనెలాగో మాట మీద నిలబడతానులే, మీరే ఆ విషయంలో చాలా తేడా. ఇప్పుడు నువ్వు చేసే పనితో పాటే ఇంకో ముఖ్యమైన పని కూడా చెయ్యాలి. ఆ పని వల్ల ఆ ఇంటి పరువు మర్యాదలు ఎండుటాకుల్లా అలా నేలరాలిపోతాయి. ఏమంటున్నారు? నేను ఈ ఇంటి పరువు ప్రతిష్టలు తీయాలా? ఆ రోజు ఏ ఎవిడెన్స్ నైతే బయట పెట్టొద్దు అని నీ చెల్లిని అడ్డు పెట్టుకుని ఆపానో, ఇప్పుడు అదే ఎవిడెన్స్ ని నిన్ను బయట పెట్టమని చెప్తున్నాను. ఏమంటున్నారు? అర్థం కాలేదా చైత్ర? విను, ఆ ఇంటి పెద్ద కోడలు ఆనంద్ భార్య అయినటువంటి స్మైలీ గత చరిత్రను ఆ ఆనంద్ కళ్ల ముందుంచాలి. ప్రతి రహస్యాన్ని అందరికీ పంచాలి. స్మైలీ అనే ఆ ఒక్క పేరుతో శాశ్వతంగా ఆ ఇంట్లో స్మైల్ అనేది లేకుండా పోవాలి. ఏ పేరుని, ఏ వంశ గౌరవాన్ని ఊపిరిగా తీసుకుని బ్రతుకుతుంటారో వాటిని గాలి బుడగల్లా పగలగొట్టాలి. ఆ పగలగొట్టే ఆయుధం నువ్వు తీసిన వీడియో. అది రేపుదయం నీ చేతుల్లోకి రాబోతోంది. సీడీని కూడా కొరియర్ చేశాను. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం అంట కదా. నూతన దంపతులు పీటల మీద కూర్చుని వ్రతమహత్యం కథ వింటారు కదా, అప్పుడే ఆ పతివ్రత మహత్యం కూడా బయట పెట్టాలి నువ్వు. చైత్ర, ఇక్కడ నీ చెల్లెలి బ్రతుకు చాలా భద్రంగా ఉంది నా దగ్గర అని చెప్పాను. ఆ మాట తప్పిందాన్ని చెయ్యకు. అలా చెయ్యవని నమ్ముతున్నాను. ఉంటాను.
నా పడగ నీడ నుంచి నీ కూతుర్ని తప్పించగలవా? నీ నీడ కూడా పడకుండా నా బిడ్డల్ని డేగ కళ్ళతో కాపలా కాసుకుంటాను. అవసరమైతే ప్రాణం ఇస్తానో తీస్తానో తెలీదు కాని ఆపద వాళ్ళ దరి చేరనివ్వను. ఓ, ఎలా కాపాడుకుంటావు? నేనెవరో తనకు చెప్తావా? అప్పుడు నువ్వెవరో తనకు తెలుస్తుంది. నువ్వు కన్నతల్లి కాదని నిన్ను అమ్మా అని పిలుస్తోంది నీ కూతురు మహాలక్ష్మి. అదే నువ్వు కన్న తల్లివని తెలిస్తే ఈ జన్మలో తను నీ మొహం చూడదు. ఎందుకంటే ఆమంటే నాకు అసలు ఇష్టం లేదు. మాకామె కన్న తల్లి కాదు, కసాయి తల్లి. ఒకవేళ జీవితంలో మాకెప్పుడైనా ఆమె కనిపిస్తే కనీసం ఆమె వైపు కూడా చూడను. నువ్వు తనని నా నుంచి దూరంగా ఉంచాలనుకుంటే నువ్వు దాచిన నీ గుట్టు తనకి అంత దగ్గరవుతుంది. ఇక మీదుట నేనేం చేసినా నువ్వు మాత్రం ఏమీ చేయలేవు. ఈ నాగబంధంలో ఇరుక్కున్న నీ కూతుళ్ళ బ్రతుకులను చూస్తూ చస్తుండడం తప్ప. ఆంటీ, మంచినీళ్ళు తీసుకోండి.
ఏం ఆలోచిస్తున్నావు? అక్క గురించా? అక్కడ అక్క ఎలా ఉందో, కనీసం భోజనమైనా చేసిందో లేదోనని బెంగగా ఉంది కదమ్మా. నా వల్ల అయితే అస్సలు కావడం లేదమ్మా. అదే ఆలోచనతో నిద్ర కూడా పట్టడం లేదు. అమ్మా, ఒకసారి అక్కతో మాట్లాడదామా? ఒకసారి ఫోన్ చేద్దామమ్మా. అక్కడ అక్క ఎలా ఉందో తెలుస్తుంది. సమస్య ఏదైనా చైత్ర మనకి చెప్తేనే కదా తెలిసేది. అక్క మనకి చెప్పకపోయినా అక్క గురించి ఇక్కడ తెలుస్తుందమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, మనం ఫోన్ చేస్తే చాలు అక్క గురించి మనకు తెలుస్తుంది. పర్ఫెక్ట్. అక్క, అక్క, మహి, అక్క, ఈ ఫోన్ నీ దగ్గరే పెట్టుకో. ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. దేనికి మహి? అయినా ఇప్పుడు ఈ కొత్త ఫోన్ అవసరమా? తీసుకొచ్చిన సారె కంటే ఈ సెల్ ఫోన్ అవసరమే చాలా ఉందని ఇక్కడ పరిస్థితులు చూశాక అర్థమైందక్క. ఇవన్నీ మామూలే మహి, మెల్లిగా అన్ని సర్దుకుంటాయి. నువ్వు మాకు సర్ది చెప్తున్నావు గాని వీళ్ళ వాలకం చూస్తుంటే నిన్ను రాజ రంపాన పెట్టడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. మేమిక్కడి నుంచి బయటికెళ్ళాక నువ్వు ఎలా ఉన్నావో అని భయం తప్ప భరోసా ఏముందక్క ఇక్కడ. అందుకే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు ఎలాగో చెప్పవు. కనీసం ఇదైనా చెప్తుందని. ఏంటి? ఏం లేదు, ఈ ఫోన్ అయినా ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో. అదే నా రిక్వెస్ట్ అని. ప్లీజ్ అక్క. అక్క ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా 3-4 సెకండ్లలో ఫోన్ దానంతటది లిఫ్ట్ అయిపోతుంది. చేస్తానుండమ్మా. చైత్ర మాట్లాడే స్థితిలో లేదు అంటే తనకేమన్నా అయ్యిందని కాదు. మళ్ళీ ఇంకేంటి రాక్ స్టార్? మా అక్కకి ఫోన్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మాట్లాడలేదు, తను పడుకునుంది. నిద్రపోతుందా? అయినా పర్లేదు రాక్ స్టార్, అక్కకు ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. మహి, తనని ఇప్పుడు డిస్టర్బ్ చేసి మాట్లాడించలేను. రాక్ స్టార్, ప్లీజ్ రాక్ స్టార్. నిద్రపోతుందని చెప్పాను కదా, అర్థం చేసుకో. ఉదయాన్నే తన నిద్ర లేచాక నీకు ఫోన్ చేయిస్తాను, ఓకేనా? సరే రాక్ స్టార్. అడగగానే అక్క దగ్గరికి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. మా అక్కకి అక్కడ ఎవ్వరూ లేరు రాక్ స్టార్. ద్వేషించినా ప్రేమించినా తనకంటూ తన పక్కన ఉన్నది నువ్వు మాత్రమే రాక్ స్టార్. తన ప్రాణమే నువ్వు రాక్ స్టార్. డాక్టర్, చైత్రకి ఎలా ఉంది? పల్స్ చాలా లోగా ఉంది. ఆక్సిజన్ పెట్టాం. బ్రీత్ తీసుకోవడం లేదు. రిపోర్ట్స్ వస్తే గానీ ఏ విషయం చెప్పలేము. తనకేమైందో తెలుసుకుంటే ట్రీట్మెంట్ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఏం జరిగిందో మీరు చెప్పట్లేదు. రిపోర్ట్స్ వచ్చే వరకు మేం కూడా ఏం చెప్పలేము. ఇప్పుడు ఫార్మల్ గా తన కండిషన్ ని బట్టి బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. తన కండిషన్ మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది.